హాయ్, బాగున్నారు అందరూ. ముందుగా అయితే అందరికి శ్రీ పరాభవ నామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. అమ్మా, అసలు అక్కడ ఏం జరుగుతుంది, మీరేం చేస్తున్నారు చెప్తావా అని అనుకుంటున్నారా? చెప్తానండి, ఎందుకు కంగారు. అసలు నేను మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్తాను చెప్పండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మేము అసలు ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నామో కూడా మీకు అయితే క్లియర్ గా అర్థమైపోద్ది. ఇంకైతే మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. వెళ్లే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అక్కడ ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సరే, మరి ఇంకా మనం మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాము. అసలు మేము ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే నూకాలమ్మ తల్లికి అయితే ఉపారం పెట్టుకుంటున్నాము. నూకాలమ్మకి ఉపారం పెట్టుకోవడం అంటే అందరూ పెట్టుకుంటారు, కాకపోతే ఇక్కడ మేము చేసే ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్. ఎందుకంటే మా డాడీ వాళ్ళ తాతయ్య వాళ్ళు అమ్మవారికి అయితే మొక్కుకున్నారంట. సంవత్సరం తప్పించి సంవత్సరం అయితే కొండం తొక్కుతామని. అసలు ఎందుకు మొక్కుకున్నారో కూడా చెప్తాను వినండి. అసలు మా డాడీ వాళ్ళు ఇలా కొండం ఎందుకు తొక్కారంటే మా డాడీ వాళ్ళ తాతగారు ఉంటారు కదా, అంటే మా తాతయ్య వాళ్ళ నాన్నగారు అయితే అమ్మవారికి మొక్కుకున్నారంట. ఇంట్లో ఒకరికి తప్పించి ఒకరికి తప్పించి ఒకరికి అలా వరుసగా అమ్మవారు పుయ్యడం అయితే స్టార్ట్ అవుతుంది. అసలు ఎంత చేసినా ఏం చేసినా తగ్గట్లేదని చెప్పేసి నూకాలమ్మ తల్లికి అయితే దండం పెట్టుకున్నారంట. అలా అమ్మవారికి మొక్కుకోగానే ఇంట్లో ఒకరి తర్వాత ఒకరికి తగ్గడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అందుకని చెప్పేసి ఆ సంవత్సరం నుంచి అమావాస్య ముందు రోజు అయితే ఇలా కొండం తొక్కుతారు మా ఫ్యామిలీలో. అంటే దీనికి కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఇన్ని అడుగులు అని చెప్పేసి ఉంటది కొండం కూడా. ఇక్కడైతే మా వాళ్ళు నిప్పుల గుండం కోసం 21 మూర గోవు అడుగుల పాదం అంత గాడి తీస్తారంట. అదే గోవు ఉంటది కదా, గోవు పాదంతో 21 అడుగులు అయితే తీసుకుంటారు. అండ్ ఇది మనకి కావాలితే ఫ్యూచర్ లో పెంచుకోవచ్చు కూడా. ఒక్కొక్కరు మొక్కుకుంటారు కదా, మా కోరిక నెరవేరితే ఇలా ఒక అడుగు పెంచుకుంటామని కూడా మొక్కుకొని అలా కూడా చేసుకోవచ్చంట. ప్రస్తుతానికైతే మా డాడీ వాళ్ళ పూర్వీకులు ఎంతైతే మొక్కుకున్నారో అంతే చేస్తున్నారు 21 అడుగులకే. అండ్ ఇదైతే మా డాడీ వాళ్ళ తాతయ్య వాళ్ళు చేసేవారు. అండ్ ఆ తర్వాత అది అలా మా తాతయ్య వాళ్ళకి పాస్ అయింది. అండ్ మా డాడీ వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి అయితే మధ్యలో కొన్ని సంవత్సరాలు అయితే చేయలేదు, కానీ లాస్ట్ ఒక 10 years నుంచి అనుకుంటా మళ్ళీ స్టార్ట్ చేశారు చేయడం. ఈ కొండం తొక్కడానికి చేసే బొగ్గులు కూడా మేము మా చేలోనే చేసుకుంటాము. ఎలా అంటే తాటి కొమ్మలు ఉంటాయి కదా, తాటి మట్టలు, వాటితోనే బొగ్గులు చేస్తారు. ముందు రోజే చేలో బొగ్గులు చేసేసి అన్ని రెడీగా పెట్టేసుకుంటారు. తర్వాత రోజు పొద్దున్నే ఆ గాడి వేసి అందు మీద కల్లాపి జల్లుతారు. కల్లాపి జల్లిన తర్వాత ఆ బొగ్గులన్నీ వేసి మంట రాజేయడం అయితే స్టార్ట్ చేస్తారు. లేడీస్ అందరూ అయితే ఇంటి దగ్గర ఉండి బొగ్గులు మొత్తం రాజేస్తారు. ఈ జెంట్స్ అందరూ ఏం చేస్తారంటే ఊరు మొత్తం తిరుగుతారు. తిరిగి ప్రతి గుడికి వెళ్ళి దండం పెట్టుకుని అయితే మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తారు. ఈ నిప్పులు తొక్కడం కూడా ఓన్లీ మా ఇంటి పేరున్న వాళ్ళే తొక్కుతారు, అంటే మా దాడోలే తొక్కుతారు అనమాట. లేడీస్ అందరూ ఇంటి దగ్గర ఉండి బొగ్గులు కాల్చుతామన్నామని చెప్పేసి లేడీస్ వెళ్ళకూడదని కాదు, నార్మల్ గా అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటారు అంతే. అండ్ ఇక్కడ మేము ఎందుకు వెళ్ళామంటే చూద్దామని చెప్పేసి ఎప్పుడు మేము కూడా ఫస్ట్ టైం చూస్తున్నాము. సో మాకు కూడా ఒకసారి చూడాలనిపించి మా డాడీ వాళ్ళ వెనకాల అయితే మేము కూడా ఫుల్ గా తిరిగేసాం ఆ రోజు ఊరు మొత్తం. మంచిగా అలా ముందు డప్పులు కొట్టుకొని వెళ్తుంటే మేము వెనకాల వెళ్తుంటే ఎంత బాగుందో. ఇంకా మొత్తం ఊరు మొత్తం తిరిగేసి ఇంక ఇంటికి వచ్చేసి ఇక్కడ అసలైన మెయిన్ రిచువల్ అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆనవాయితీ ప్రకారంగా మా ఫ్యామిలీలో అయితే తొలిసూరి అబ్బాయికి కానీ కడసారి అబ్బాయికి కానీ ఇలాగా మెయిన్ గా అంటే అమ్మవారి కింద రెడీ చేస్తారు. ఇక్కడైతే మా తాతయ్య గారి ఫ్యామిలీలో అంటే మా డాడీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీలో కడసారి కొడుకు. సో ఆయనకైతే ఇప్పుడు అమ్మవారి కింద అయితే రెడీ చేస్తున్నారు. నూకాలమ్మని రెడీ చేసినట్టే ఫుల్ గా పసుపది రాసేసి బొట్టు పెట్టేసి చేతికైతే ఒక ఆయుధం ఇస్తారు. మా ఇంటి పేరున్న మగపిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఇంటికెళ్ళి స్నానం చేస్తారు. దానికన్నా ముందు ఇంటి దగ్గరే అందరికి తలపై నుంచి అయితే నీళ్లు పోసేస్తారు. అండ్ మేము వెళ్లే దారిలో అయితే ఇంటి దగ్గర ప్రతి ఒక్కరు బిందులతో బకెట్లతో తెచ్చి నీళ్లు తలపై నుంచి అయితే పోస్తారు. ఇంకా ఇదంతా ఎందుకంటే అప్పట్లో ఆచారాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా అదే ఫాలో అవుతున్నారు మా వాళ్ళు అయితే. ఇంక ఇక్కడ మా వాళ్ళు అయితే ఇంకా ఇంటి దగ్గర దండం పెట్టేసుకొని ధూపం అది వేసేసి ఇంకా ఊరిపైకి వెళ్ళడానికి అయితే స్టార్ట్ అవుతున్నారు. ఎందుకంటే ఏట్లో స్నానం చేసి ఊరు మొత్తం తిరిగేసి అయితే మళ్ళీ రావాలి. ఇలా వెళ్లేటప్పుడైతే ఏ వీధి వదలకుండా మొత్తం ఊర్లో ఎన్ని వీధులు ఉన్నాయో అన్ని వీధులు కవర్ చేసుకుంటూ వస్తారు. అండ్ ఇప్పుడు లోపలికైతే వెళ్తున్నారు దండం పెట్టుకోవడానికి. ఇంట్లో ఆల్రెడీ ఉపారం పెట్టేశారు లోపల. సో అక్కడికి వెళ్ళి సాంబ్రాయిని ధూపం వేసేసి దండం పెట్టేసుకొని ఇంకైతే స్టార్ట్ అవుతున్నారు. అసలు నూకాలమ్మ పండగ చేసామంటే ఇంట్లోనే ఫుల్ గా సాంబ్రాణి ధూపం ఉండాల్సిందే, అది అందరికీ తెలిసిందే కదా. ఊర్లో తిరగడానికి వెళ్ళేటప్పుడు కూడా ఒక గరిటతో సాంబ్రాణి ధూపం అయితే పట్టుకొని వెళ్తారు. ఎందుకంటే మధ్య మధ్యలో అమ్మవారు వస్తే మాత్రం సాంబ్రాణి ధూపం వేయాల్సిందే, అప్పుడే అమ్మవారు అయితే శాంతిస్తారు కదా. ఇంక ఇక్కడ ఇంట్లో అయితే దండం పెట్టేసుకొని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకైతే అందరూ స్టార్ట్ అవుతున్నారు ఏటికి వెళ్ళడం కోసం. ఇక్కడైతే మా తమ్ముడిని చూడండి ఎంత క్యూట్ గా రెడీ చేశారో. చిన్నప్పుడు మా డాడీ వాళ్ళని కూడా అలాగే రెడీ చేసేవారంట. ఒంటి నిండా అలా బుట్లు అయి పెట్టేసేవారంట మా డాడీ అయితే చెప్పారు.
చేస్తున్నారు. ఇంక ఇక్కడైతే డప్పులు కొట్టుకుంటూ ఇంకా వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోతున్నారు. ముందైతే అమ్మవారికి బయటకు వచ్చి మేకపోతు ఉంటది కదా, మనం వేయాలనుకున్న మేకపోతును కూడా ఊరేగించాలి ఊరు మొత్తం. సో ఇక్కడైతే సాంబ్రాణి ధూపం వేసేసి మొత్తం రెడీ చేసేస్తున్నారు వెళ్ళడానికి. మామూలుగా నూకలమ్మకు ఉపారం పెట్టుకుంటే కోళ్లు కోసుకుంటాము. ఇక్కడ మా ఆచారం ప్రకారం అయితే మేకపోతును కూడా వేస్తారు. మా వాళ్ళంతా ఇలా చేస్తుంటే నాకైతే ఒళ్ళు నిజంగా గూస్ బంప్స్ వచ్చేసా తెలుసా. అసలు చూడడానికి ఎంత బాగుందో. ఇంకిక్కడ మా వాళ్ళందరూ డప్పులు ముందు కొట్టుకుంటూ వెళ్తుంటే వెనకాల ఒక్కొక్కరం వెళ్తా ఉన్నాము. ఊరంతా తిరగడం అంటే చిన్న పని కాదండి బాబు. 1.5 hours పట్టింది మొత్తం వీళ్ళంతా కంప్లీట్ చేసుకొని రావడానికి. వీళ్ళతో మొత్తం మేము కూడా తిరిగాము. కానీ ఇలా పండగలకి సొంతూరు వెళ్ళడం అంటే చాలా సరదాగా ఉంటది కదా, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కజిన్స్ తో. మరి మీ సైడ్ ఇలాంటి ఆచారాలు ఏమన్నా ఉన్నాయా? మీరు ఇలాగే పూజలు ఏమన్నా చేస్తే మాత్రం కామెంట్స్ లో చెప్పండి. ఇలా ఊరు మొత్తం తిరిగేటప్పుడు అయితే మా తాతగారికి ఒక్కొక్కసారి అమ్మవారు కూడా వచ్చేవారు మీదకి. కానీ చూడడానికి అయితే చాలా భయం వేసేది. కానీ ఇలాంటి ట్రెడిషన్స్ అన్ని ఎందుకు పెడతారో కానీ మన పెద్దవాళ్ళు చాలా బాగా అనిపిస్తాయి. మన దాకా వచ్చేటప్పటికి మనం చేస్తామో చేయమో కూడా తెలీదు. కానీ అక్కడ చూస్తున్నారా, ముగ్గురు పట్టుకున్నా సరే అస్సలు కాయలేకపోతున్నారు. కానీ సాంబ్రాణి ధూపం వేస్తే మాత్రం అమ్మవారు వెంటనే చల్లబడతారు. మనం ఇప్పుడు ఉంటున్న జనరేషన్ లో అయితే మన పెద్దవాళ్ళు అసలు ఇలాంటి ఆచారాలు ఎందుకు పెట్టారో ఏం పెట్టారో కూడా తెలుసుకోవడానికి కూడా కనీస ప్రయత్నం చేయట్లేదు. అసలు మనం ఇప్పుడు తెలుసుకుంటేనే కదండి మన తర్వాత తరాల కన్నా ఏమన్నా చెప్పగలం. అయినా మా ఫ్యామిలీ గురించి మీకు తెలిసిందే కదా, చిన్న పండుగ ఉంటేనే దాన్ని పెద్ద పండుగ కింద సెలబ్రేట్ చేస్తారు. అలాంటిది ఇది మాకు చాలా పెద్ద పండుగ. ఇంకా మామూలుగా చేసుకుంటామా, చాలా బాగా చేసుకున్నాము. మా ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరినీ కూడా పిలిచారు పండగకి అయితే. లైక్ మా మేనత్తలు, అమ్మమ్మలు అందరూ వచ్చారు. అందరం బాగా సరదాగా సెలబ్రేట్ చేసుకున్నాము. అక్కడ మా వాళ్ళు ఊరంతా తిరగడానికి టైం పడుతుందని చెప్పేసి నేనైతే రిటర్న్ వచ్చేసాము, నేను మా చెల్లి. ఇక్కడైతే అమ్మవారికి ఉపారం పెట్టేసి ఇంకా నిప్పుల గుండం అయితే రెడీ చేసేస్తున్నారు, వాళ్ళు వచ్చేస్తారని చెప్పేసి. మన ఫ్యామిలీ మొత్తం కూడా ఇలాంటి పండగలకి పబ్బాలకే కదండి కలిసేది. ఉట్టప్పుడు ఎలాగో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటాం. కానీ ఇలాంటి పండగలకి మాత్రం ఫ్యామిలీని మీట్ అవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి పండగకి మాత్రం వెళ్లాల్సింది. ఇక్కడైతే మా తాతగారు చూడండి, వీళ్ళందరూ వేపాకులతో నిప్పులు చేయడానికి కష్టపడుతున్నారని చెప్పేసి పెద్ద ప్లేట్ తెచ్చేసి నిప్పులు అయితే చేస్తున్నారు. కానీ ఆయన చేసినప్పుడు ఆ దూగరంతా మా మీదకి వచ్చిందండి. ఇంక ఇక్కడ మా వాళ్ళు వచ్చేసరికి అయితే మా వాళ్ళందరూ నిప్పులు మాత్రం మంచిగా ఎర్రగా రెడీ చేస్తున్నారు. మా డాడీ వాళ్ళైతే ఇంకా ఏటిలోకి వెళ్ళి స్నానం కూడా కంప్లీట్ చేసుకుని వచ్చేసారు. ఇంకా రాగానే ముందైతే సాంబ్రాణి ధూపం వేసేస్తున్నారు ఇక్కడ. ఇంకా వాళ్ళు వచ్చి రాగానే ముందైతే అందరూ అమ్మవారి కింద రెడీ చేశారు కదా మా తాతయ్యని, ఆయన దగ్గర అయితే అందరూ ఆశీర్వాదం తీసుకుంటున్నారు. ఎందుకంటే మొత్తం ఊరు మొత్తం తిరిగి వచ్చారు కాబట్టి. ఇంకా ఆయన అయితే ఇప్పుడు మనకి అమ్మవారితో సమానం కాబట్టి సో ఇక్కడ నిప్పుల గుండం తొక్కడానికి అయితే స్టార్ట్ చేసేస్తున్నారు, మొత్తం రెడీ చేసేస్తున్నారు. ఇంకా నిప్పుల గుండం తొక్కడం స్టార్ట్ చేసే ముందు మనం అక్కడ పెట్టిన ఉపారంతో పాటు మేకపోతుని అండ్ కోళ్లను పట్టుకొని 3 సార్లు అయితే ప్రదక్షిణ చేయాలి. ఇక్కడ నిప్పుల గుండం చుట్టూ 3 సార్లు తిరిగేసిన తర్వాత అయితే దాని మీద నుంచి నడుస్తారు. ఇలా ప్రదక్షిణ చేసినప్పుడు అయితే మన ఇంటి ఆడపిల్లలు ఉంటారు కదా, అంటే మన అత్తలు మన అమ్మమ్మలు, వాళ్ళు కూడా ప్రదక్షిణ చేయొచ్చు. నడవడం మాత్రం ఓన్లీ జెంట్సే నడుస్తారు. ఇంతకీ మరి మీరు నూకలమ్మకు ఉపారం పెట్టుకుంటారా? పెట్టుకుంటే మీ సైడ్ ఎలా పెట్టుకుంటారో కామెంట్స్ లో అయితే చెప్పేయండి. ఇక్కడ మా వాళ్ళు నిప్పుల గుండం చుట్టూ 3 సార్లు అయితే తిరిగేశారు. ఆ మేకపోతు చూస్తున్నారా, అస్సలు వెళ్ళట్లేదు. ఇంకా మనం ఫస్ట్ నుంచి వెయిట్ చేస్తున్న నిప్పుల గుండం తొక్కడం అయితే ఇంకా స్టార్ట్ చేసేస్తున్నారు. ఇక్కడ చూడండి. ఇంకా నిప్పుల గుండం తొక్కేసిన వెంటనే మా తాతయ్య గారు ఉంటారు కదా, ఆయన చేతితో బుగ్గులు పట్టుకుని దేవుడి మూలకైతే తీసుకెళ్లి అమ్మవారి దగ్గర అయితే పెడతారు. ఇంకా వాళ్ళు నిప్పుల గుండం తొక్కేసిన వెంటనే ఇంకా ఇసుకతో ఆ నిప్పులన్నీ కప్పేయాలి, అసలు బయటికే కనిపించకూడదంట. ఇంక ఇక్కడ మా వాళ్ళైతే తీసుకెళ్లి నిప్పులు ఉంటాయి కదా, అవి దేవుడి మూలన అయితే పెట్టేసి అమ్మవారికి అయితే ధూపం వేసేస్తారు. వేసేసిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి అమ్మవారికి అయితే సమర్పించేస్తారని. మా ఇంట్లో అయితే ఇలా పెట్టుకుంటాము నూకాలం ఉపారం. మీ ఇంట్లో ఎలా పెట్టుకుంటారో కామెంట్స్ లో చెప్పండి. ఆగండి ఉపారం పెట్టేశామని చెప్పేసి ఇంకా అయిపోయినట్టు కాదు, ఇంకా మనకి మేకపోతుని వేయడం అయితే మిగిలే ఉంది. ఇంకా లోపల అమ్మవారికి నైవేద్యం సమర్పించేసి ధూపదీపాలన్నీ పెట్టేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసి మేకపోతుని వేయడానికి అయితే మొత్తం సిద్ధం చేసేస్తున్నారు. ముందైతే మేకపోతుకి అయితే కాలుకి పసుపు కుంకుమ అన్ని పెట్టేసి ఒక్కొక్కరు దండం పెట్టుకుంటారు. మొత్తం మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే దండం పెట్టుకుంటాము మేకపోతుతో. ఇంకా మేకపోతుతో దండం పెట్టేసుకున్నాక ఇంకా అమ్మవారికి సమర్పించడానికి మేకపోతుల్ని అండ్ కోళ్ళని అయితే సిద్ధం చేసేస్తున్నారు. ఇక్కడ మా ఇంట్లో
ఇంట్లో ఈ సంవత్సరం నూకాలమ్మ తల్లి పండుగ అయితే చాలా అంటే చాలా ఘనంగా జరిగింది. ఇంకా వచ్చే ఏడాది కాకుండా పై వచ్చే ఏడాది మళ్ళీ జరుపుకుంటాము. ఇంతకీ మీ ఇంట్లో ఉగాది ఎలా చేసుకుంటారు? అసలు ఈ ఉగాదికి మీ ఇంట్లో ప్లాన్స్ ఏంటి? ఉగాది పచ్చడి ప్రిపేర్ చేసుకుంటున్నారా? మరి మీరు ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తేడానికి అయితే నేను ఇంకా ట్రై చేస్తాను. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్స్ లో చెప్పండి, అవే చేద్దాము. మీరైతే వెళ్లే ముందు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీ దాకా వచ్చేస్తుంది. ఈ వీడియోకి అయితే ఇంతే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. బాయ్.